లవ్, ఫ్రెండ్షిప్, కెరీర్, ఫిట్నెస్ లాంటి విషయాలలో మీ గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారా? మీ దృష్టిలో సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు? అన్ని కోణాల నుండి లైఫ్ని కొత్తగా చూడగలిగితే ప్రతిరోజు ఒక అడ్వెంచర్లా ఉంటుంది. లైఫ్లోని ముఖ్యమైన ఏరియాస్లో కొత్తదనాన్ని, సంతోషాన్ని పొందటానికి ఏం చేయాలో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్స్, లైఫ్ అండ్ మీ. మైండ్ వ్యాలీ వ్యవస్థాపకులు విషేన్ లఖియాని రాసిన ద కోడ్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ మైండ్. ఈ బుక్లో ఆర్డినరీ లైఫ్ని ఎక్స్ట్రాడినరీ లైఫ్గా మార్చుకోవటానికి ఏం చేయాలో 10 లాస్లో చెప్తారు. పార్ట్ 1లో మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎలా మౌల్డ్ చేసింది, మనకున్న అనేక నమ్మకాలు మన మైండ్లోకి ఎలా వచ్చాయి, వాటిల్లో మనకి ఉపయోగపడని వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాలు మొదటి 2 లాస్లో చూసాము. మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో వేస్తున్నాం, మిస్ కాకుండా చూడండి. ప్రపంచం మనకిచ్చిన నమ్మకాలని, జీవన విధానాలని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ 2, ది అవేకెనింగ్. ఇది కల్చర్ స్కేప్. మీరిప్పటి వరకు ఉన్న ప్రపంచం, మీకు ఇప్పటి వరకు మీ గురించి, ప్రపంచం గురించి ఉన్న నమ్మకాలు. ఇది మీకోసం మీరు సృష్టించుకున్న ప్రపంచం. ఇక్కడ మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. మీరు ఏ రూల్స్ని అలౌ చేయాలనుకుంటున్నారు, వేటిని రిజెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది పూర్తిగా మీ కంట్రోల్లో ఉంది. లా 3, ప్రాక్టీస్ కాన్షియస్నెస్ ఇంజనీరింగ్. కాన్షియస్నెస్ ఇంజనీరింగ్ అంటే కల్చర్ స్కేప్ నుండి ఏం యాక్సెప్ట్ చేయాలి, ఏం రిజెక్ట్ చేయాలి అనేది కాన్షియస్గా చూస్ చేసుకుంటూ ఎక్స్ట్రాడినరీ గ్రోత్కి చేరువ కావటం. కాన్షియస్ ఇంజనీరింగ్ 2 స్టేజెస్లో జరుగుతుంది. 1, మోడల్స్ ఆఫ్ రియాలిటీ. ఇది మన నమ్మకాలు. ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి జాబ్ చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎప్పుడు రిటైర్ అవ్వాలి, డబ్బు గురించిన నమ్మకాలు. ఇలా ఇది ఒక కంప్యూటర్ హార్డ్వేర్ లాంటిది. మన కంప్యూటర్లో బెటర్ క్వాలిటీ స్క్రీన్ రిజల్యూషన్ కావాలనుకున్నా, ఎక్స్ట్రా స్పేస్ కావాలనుకున్నా, లేదా స్పీడ్గా పనిచేసే సిస్టమ్ కావాలనుకున్నా మనం హార్డ్వేర్ పార్ట్స్ని చేంజ్ చేస్తాము. బెటర్ లైఫ్ కావాలనుకున్నప్పుడు కూడా మన గురించి, ప్రపంచం గురించి మనకున్న నమ్మకాలను కూడా అలానే మార్చుకోవటం ద్వారా బెటర్ లైఫ్ పొందొచ్చు అంటారు విషయం. సిస్టమ్స్ ఫర్ లివింగ్. ఇది మన జీవిత విధానం. మనం ప్రపంచంతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము, మనకున్న అలవాట్లు, వీటిని సిస్టమ్స్ ఫర్ లివింగ్ అంటారు. మోడల్స్ ఆఫ్ రియాలిటీని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తున్నాం అనేది సిస్టమ్స్ ఫర్ లివింగ్. ఏం ఫుడ్ తింటున్నాం, ఎలా పని చేస్తున్నాం, పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నామా, తక్కువ, ఇలాంటివి. మన కంప్యూటర్ ఎనాలజీ తీసుకుంటే హ్యూమన్ మిషన్లో మోడల్స్ ఆఫ్ రియాలిటీ హార్డ్వేర్ అయితే సిస్టమ్స్ ఫర్ లివింగ్ సాఫ్ట్వేర్ లాంటిది. మీ లైఫ్ గురించి, మీరు సాధించాలనుకునే గోల్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు హోలిస్టిక్గా ఆలోచించండి. డబ్బుండి రిలేషన్స్ బాగోకపోయినా, లేక వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండి డబ్బు లేకపోయినా, ఇలా ఒక ఏరియాలో సక్సెస్ సాధించి మరొక ఏరియాలో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటే అది ఎక్స్ట్రాడినరీ లైఫ్ కాదు. బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలంటే ఈ 12 ఏరియాస్లో రేటింగ్స్ ఇచ్చి మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో చూడండి. ఒక్కొక్క ఏరియాలో 1 నుండి 10 వరకు రేటింగ్ ఇవ్వండి. 1 అంటే వెరీ వీక్, 10 అంటే ఎక్స్ట్రాడినరీ. 1, లవ్ రిలేషన్షిప్. మీరు మీ రిలేషన్షిప్లో ఎంత హ్యాపీగా ఉన్నారనే దాన్ని బట్టి 1 నుండి 10 లోపు రేటింగ్ ఇవ్వండి. 2, ఫ్రెండ్షిప్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు సపోర్ట్గా నిలిచే ఫ్రెండ్స్ కనీసం 5గురైనా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి రేటింగ్ ఇవ్వండి. 3, అడ్వెంచర్స్. ట్రావెల్ చేయటానికి, ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికి మీరు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారు. 4, ఎన్వైరన్మెంట్. మీరుంటున్న ఇల్లు, మీ కార్, మీ వర్క్ ఏరియా,
మీకు ఎంతవరకు సంతోషాన్ని ఇస్తున్నాయి? 5. హెల్త్ అండ్ ఫిట్నెస్. మీ ఏజ్, మీకున్న హెల్త్ కండిషన్స్ని బట్టి మీ హెల్త్ మరియు ఫిట్నెస్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 6. ఇంటలెక్చువల్ లైఫ్. కొత్త విషయాలు నేర్చుకోవటానికి మీరు ఎంత టైం వెచ్చిస్తున్నారు? ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు? ఏమైనా కోర్సెస్ లేదా సెమినార్స్ అటెండ్ అవుతున్నారా? కాలేజ్ తర్వాత ఎడ్యుకేషన్ ఆగిపోకూడదు. 7. స్కిల్స్. మీ కెరీర్లో మీరు త్వరగా గ్రో అవ్వటానికి వీలుగా మీరేమేమి స్కిల్స్ నేర్చుకుంటున్నారు? 8. స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువాలిటీ, మెడిటేషన్ లాంటి వాటికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? 9. కెరీర్. మీ కెరీర్లో మీరు ఎదుగుతున్నారా లేదా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారా? 10. క్రియేటివ్ లైఫ్. మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, యాక్టింగ్ ఇలా మీలో ఉన్న క్రియేటర్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? లేదంటే కేవలం కంటెంట్ కన్జంప్షన్ మాత్రమే చేస్తున్నారా? 11. ఫ్యామిలీ లైఫ్. రోజంతా కష్టపడిన తరువాత ఇంటికి వెళ్ళటానికి మీరెంత ఎక్సైటెడ్గా ఉంటారు? మ్యారేజ్ అవ్వకపోతే మీ పేరెంట్స్ మరియు సిబ్లింగ్స్తో మీకుండే రిలేషన్ని బట్టి మీ రేటింగ్ ఇవ్వండి. 12. కమ్యూనిటీ లైఫ్. మీరున్న కమ్యూనిటీకి మీరెంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఇది డబ్బు రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ లిస్ట్లో మీ రేటింగ్స్ని బట్టి మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ ఏరియాస్లో మీ నమ్మకాలు ఎలా మార్చుకోవాలో తెలియాలంటే ఎక్స్ట్రాడినరీ మైండ్కి 4th లా తెలుసుకోవాలి. లా 4. రీరైట్ మోడల్స్ ఆఫ్ రియాలిటీ. మోడల్స్ ఆఫ్ రియాలిటీ అంటే మన మైండ్లో మనకు ఉండే బిలీఫ్ సిస్టమ్స్. కొన్ని మనకి తెలుసు, కొన్ని మనకి తెలియదు. వీటిల్లో కొన్ని ఎంపవరింగ్ బిలీఫ్స్ ఉంటే ఇంకొన్ని డిసెంపవరింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఇలా మనకి తెలియకుండానే మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న డిసెంపవరింగ్ బిలీఫ్స్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. మన లైఫ్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని గురించి అర్థాన్ని వెతకటం మొదలు పెడుతుంది మన మైండ్. దీనినే మీనింగ్ మేకింగ్ మెషిన్ అంటారు. విషేన్కి దాదాపు 9 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన పుట్టినరోజు నాడు బర్త్డే గిఫ్ట్ కొనటానికి ఆయన పేరెంట్స్ ఆయన్ని షాపింగ్కి తీసుకెళ్లారు. అప్పుడు కారులో వెనక సీట్లో ఉన్న విషేన్ నిద్రపోతున్నారనుకుని వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నారంట. ఈ మాటల్ని విన్న విషేన్ తన పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నానని భావించి షాప్కి వెళ్ళాక ఎక్కువ ఖరీదైనవేమీ కొనుక్కోలేదు. కానీ తన వల్ల తన పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారని గిల్టీగా ఫీల్ అయ్యారు. అయితే తన మైండ్లోని మీనింగ్ మేకింగ్ మెషిన్ మాత్రం ఎప్పుడూ ఎవరిని ఎక్కువగా అడగకు, అది వారిని ఇబ్బంది పెడుతుంది అనే ఒక నమ్మకాన్ని ఆయన మైండ్లో సృష్టించింది. దీని ఫలితం విషేన్ అనేక పుస్తకాలకి కో-ఆథర్ అయినా కూడా ఎక్కువ రాయల్టీ అడగలేకపోయేవారు. తను చేసే పనికి తగ్గ ఫలితాన్ని తీసుకోలేకపోయేవారు. మరిసా పీర్ చేసిన ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషనల్ థెరపీ ద్వారా ఈ రూల్ని గుర్తించి దానిని వదిలించుకున్నాక ఆయన ఫైనాన్షియల్ లైఫ్ మరియు బిజినెస్ ఊహించని సక్సెస్ సాధించిందని చెప్తారు విషేన్ లఖియాని. ఇలాంటి నమ్మకాలు సహజంగా చిన్నతనంలో ఏర్పడతాయి. పిల్లలకి ఇలాంటి రూల్స్ ఏర్పడకుండా జాగ్రత్త పడాలంటే ఈ చిన్న ఎక్సర్సైజెస్ చేయించమంటారు. 1. గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ పిల్లల్ని ఈరోజు మీరు ఏ విషయానికి కృతజ్ఞతగా ఉన్నారని అడగండి. 2. వాట్ ఐ లవ్ అబౌట్ మై సెల్ఫ్ ఎక్సర్సైజ్. ఇక్కడ పిల్లల్ని ఈరోజు మీరు చేసిన పనుల్లో మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యింది లేదా మీ గురించి మీకు బాగా అనిపించిన విషయం ఏంటని అడగండి. ఈ 2 ఎక్సర్సైజెస్ ద్వారా పిల్లలకి గ్రాటిట్యూడ్ మరియు సెల్ఫ్ లవ్ అలవడుతుంది. మోడల్స్ ఆఫ్ రియాలిటీ 2 రకాలు. 1. ఇంటర్నల్ మోడల్స్ ఆఫ్ రియాలిటీ. ఇవి మన గురించి మనం ఏర్పరచుకున్నవి. నేను ఈ పని చెయ్యగలను లేదా చెయ్యలేను ఇలాంటివి. 2. ఎక్స్టర్నల్ మోడల్స్ ఆఫ్ రియాలిటీ. ఇవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి, జీవన విధానం గురించి ఏర్పరచుకున్నవి.
కష్టపడి పని చేస్తేనే సక్సెస్ అవుతారనేది ఒక నమ్మకం. కానీ మనకి ఇష్టమైన పని చేస్తూ కూడా సక్సెస్ అవ్వచ్చు అనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటే మనం చూసే కెరీర్ ఆప్షన్స్ మరియు సక్సెస్ డెఫినిషన్స్ మారిపోతాయి. 12 ఏరియాస్ ఆఫ్ బ్యాలెన్స్లో మీ మోడల్స్ ఆఫ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయో చూడండి. 1. లవ్ రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయాలేంటి? మిమ్మల్ని మీరు ఒక రిలేషన్షిప్కి అర్హులైన వ్యక్తిగా చూస్తున్నారా? 2. ఫ్రెండ్షిప్స్. మీ ఉద్దేశంలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్స్ ఎక్కువ కాలం నిలుస్తాయని మీరు నమ్ముతున్నారా? 3. అడ్వెంచర్స్. మీ దృష్టిలో అడ్వెంచర్ అంటే ఏంటి? 4. ఎన్వైర్న్మెంట్. మీ ఉద్దేశంలో హోమ్ అంటే ఏంటి? మీరెక్కడ ఉన్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఉన్నారు? 5. హెల్త్ అండ్ ఫిట్నెస్. ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఫిట్నెస్ కోసం ఏమేం చేయాలని మీరు భావిస్తారు? హెల్తీగా తినటం అంటే ఏంటి? 6. ఇంటలెక్చువల్ లైఫ్. రోజు లెర్నింగ్కి మీరెంత టైం కేటాయిస్తున్నారు? మీకుండే డైలీ థాట్స్ మీద మీకెంత కంట్రోల్ ఉంది? 7. మీకు బాగా వచ్చని నమ్మే విషయాలేంటి? సరిగ్గా రావని నమ్మేవేంటి? 8. స్పిరిచువల్ లైఫ్. మీకున్న ఆధ్యాత్మిక నమ్మకాలేంటి? వీటిని మీ రోజువారీ జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? 9. కెరీర్. వర్క్ మరియు కెరీర్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? 10. క్రియేటివ్ లైఫ్. మీరు క్రియేటివ్ పర్సన్ అని మీరు నమ్ముతున్నారా? మీరు అడ్మైర్ చేసే క్రియేటివ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? 11. ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్గా లేదా కూతురుగా కానీ కొడుకుగా కానీ మీ బాధ్యతలు ఏంటి? 12. కమ్యూనిటీ లైఫ్. మీరుండే కమ్యూనిటీలో ఉండే వాల్యూస్ని మీరు గౌరవించి అనుసరిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఏ విషయంలో మీ అభిప్రాయాలు, నమ్మకాలు ఎలా ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. మీకున్న నమ్మకాలు డిసెంపవరింగ్ బిలీఫ్స్ అవునో కాదో తెలియాలంటే ఇలా ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి. 1. నాకున్న ఈ నమ్మకం అబ్సల్యూట్ ట్రూతా, రిలేటివ్ ట్రూతా? అబ్సల్యూట్ ట్రూత్స్ అంటే అందరూ ఒకే అభిప్రాయంతో ఉంటారు. ప్రపంచంలో ఉన్న అందరికీ ఇవి నిజం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నీరు చల్లగా ఉంటుంది, ఇలాంటివి. రిలేటివ్ ట్రూత్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇది మీరు పెరిగిన వాతావరణం, పరిసరాలను బట్టి ఉంటుంది. 2. ఇది నిజంగా నేను అనుకుంటున్నదేనా? ఈ విషయాన్ని వేరే రకంగా ఆలోచించే అవకాశం ఉందా, లేక నేను అనుకుంటున్నదే 100% నిజమా? ఇలా ఆలోచించి ప్రశ్నించినప్పుడు డిసెంపవరింగ్ బిలీఫ్స్కి, ఎంపవరింగ్ బిలీఫ్స్కి తేడా మీకు తెలుస్తుంది. ఉదాహరణకి, చదువు, విజ్ఞానం మనిషికి సమాజంలో గౌరవాన్ని ఇస్తాయి అనే నమ్మకం ఎంపవరింగ్ బిలీఫ్ అయితే, కేవలం చదువు, విజ్ఞానంతో మాత్రమే గౌరవం లభిస్తుందని నమ్మటం డిసెంపవరింగ్ బిలీఫ్. మొదటి రకమైన ఆలోచనతో చదువు, విజ్ఞానం పెంచుకోవటానికి కృషి చేసిన తోటి మనుషులతో ప్రేమగా, గౌరవంగా కూడా ఉండాలన్న ఉద్దేశం ఉంటుంది. అదే రెండవ రకమైన ఆలోచనతో చదువు, విజ్ఞానం మాత్రం ఉంటే సరిపోతుందన్న ఉద్దేశంతో అవి లేని వారిని తక్కువగా, చులకనగా చూడటం జరుగుతుంది. ఇది గోల్డెన్ రూల్కి పూర్తి వ్యతిరేకం. ఒకసారి మన ఆలోచనల్ని సరిచేసుకున్నాక మన అలవాట్లని, ఎదుటివారితో, ప్రపంచంతో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని మార్చుకునేందుకు 5th లా గురించి తెలుసుకోవాలి. లా 5. అప్గ్రేడ్ యువర్ సిస్టమ్స్ ఫర్ లివింగ్. మీకు ఒక డైలీ రొటీన్ ఉండి ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఏం చేయాలి, ఎన్నింటికి లేవాలి అనే దాని దగ్గర నుండి రాత్రి నిద్రపోయే ముందు బుక్ చదవాలా వద్దా, ఎన్నింటికి నిద్రపోవాలి, ఇలా ఏది మంచి, ఏది చెడు అని మీకుండే నమ్మకాలను బట్టి మీరు చేసే పనులు ఉంటాయి. వీటినే సిస్టమ్స్ ఫర్ లివింగ్ అంటారు. ఇవే కాకుండా మనకి సొసైటల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్, బిజినెస్ స్ట్రక్చర్స్, కమ్యూనిటీ సర్వీసెస్ ఇలాంటివి.
మోడల్స్ ఆఫ్ రియాలిటీ తర్వాత సిస్టమ్స్ ఫర్ లివింగ్ మన కాన్షియస్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్. ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే ఎక్స్ట్రాడినరీ మోడల్స్ ఆఫ్ రియాలిటీ మాత్రమే కలిగి ఉంటే సరిపోదు. ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేస్తూ ఉండే లైఫ్ సిస్టమ్స్ కూడా ఉండాలి. మన సిస్టమ్స్ ఫర్ లివింగ్ని ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలంటే దానికి ఒక 3 స్టెప్ మెథడ్ ఉంది. స్టెప్ 1, డిస్కవరీ ప్రాసెస్. ఒక పనిని మనం చేస్తున్నట్లు కాకుండా భిన్నంగా చేయొచ్చన్న ఆలోచన మనకు ఎలా వస్తుంది? పుస్తకాలు చదివితేనో సెమినార్స్ లాంటివి అటెండ్ అయినప్పుడో తెలుస్తుంది. స్టెప్ 2, రిఫ్రెష్ రేట్. రిఫ్రెష్ రేట్ అంటే మీ స్టెప్స్ని మీరెప్పుడు అప్డేట్ చేస్తున్నారని. ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎక్సర్సైజ్ రొటీన్ని ట్రై చేయటం లాంటిది. స్టెప్ 3, సెట్ పాయింట్స్ అండ్ మెజర్మెంట్స్. మీరు ట్రై చేస్తున్న కొత్త ప్రాసెస్లు మీ పాత ప్రాసెసెస్ కన్నా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు కొత్త సిస్టమ్స్ ఫర్ లివింగ్ని ట్రై చేయాలనుకుంటే 12 ఏరియాస్ ఆఫ్ బ్యాలెన్స్కి సంబంధించి విషేన్ లఖ్యాని ఇస్తున్న బుక్ సజెషన్స్ ఇవి. లవ్ రిలేషన్షిప్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ బై జాన్ గ్రే. ఫ్రెండ్షిప్స్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డేల్ కార్నెగీ. అడ్వెంచర్స్, లూజింగ్ మై వర్జినిటీ బై రిచర్డ్ బ్రాన్సన్. ఎన్వైర్న్మెంట్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బై డేవిడ్ జే షవార్ట్జ్. హెల్త్ అండ్ ఫిట్నెస్, మగవారి కోసమైతే ద బుల్లెట్ ప్రూఫ్ డైట్ బై డేవ్ ఆస్ప్రే. ఆడవారి కోసమైతే ద వర్జిన్ డైట్ బై జేజే వర్జిన్. ఇంటలెక్చువల్ లైఫ్, ఫాస్ట్ ట్రేడింగ్ ట్రైనర్ జిమ్ క్విక్ గారి కోర్సెస్. స్కిల్స్, ద 4-hour వర్క్ వీక్ బై తిమోథీ ఫెరిస్. స్పిరిచువల్ లైఫ్, కాన్వర్జేషన్స్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాల్ష్. కెరీర్, ఒరిజినల్స్ బై యాడమ్ గ్రాంట్. క్రియేటివ్ లైఫ్, ద వార్ ఆఫ్ ఆర్ట్ బై స్టీవెన్ ప్రెస్ఫీల్డ్. ఫ్యామిలీ లైఫ్, ద మాస్టరీ ఆఫ్ లవ్ బై డాన్ మిగుయల్ రియూస్. కమ్యూనిటీ లైఫ్, డెలివరింగ్ హ్యాపీనెస్ బై టోనీ సియే. ఇక్కడితో 2 స్టేజెస్ కంప్లీట్ అవుతాయి. 3rd and 4th స్టేజెస్లో ఏం చేయాలో, విషయం చెప్పే మిగిలిన 5 లాస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బుక్స్ లైఫ్ అండ్ మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.